తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్డీఏలో చేరాలంటూ చంద్రబాబుకు అమిత్ షా ఎందుకు ప్రతిపాదించారు? చంద్రబాబు అమిత్ షా సమావేశంపై ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వెలువడుతున్నది? పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నా బీజేపీతో చేతులు కలపక తప్పదని చంద్రబాబు ఎందుకు భావిస్తున్నారు? చంద్రబాబు అమిత్ షాల భేటీ జరిగిన వెంటనే మోదీ వద్దకు జగన్ రెడ్డి ఎందుకు పరుగులు తీశారు? ఎందుకని దేశంలోని బలమైన ప్రాంతీయ పార్టీలు కేంద్రంతో తలపడలేక రాజీ మార్గం పడుతున్నాయి? కేంద్రంలో బలమైన శక్తిగా ఎదిగిన ప్రధాని మోదీని ఎదుర్కొనే సత్తా కలిగిన నేతలు నేడు కరువయ్యారా? కేంద్రంతో తలపడే పార్టీలకు వాటి నాయకులకు మనుగడ లేకుండా చేసే పరిస్థితులు నెలకొన్నాయా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయంగా బీజేపీలో మరొక నేత ఎందుకు ఎదగలేకపోయారు? దేశ రాజకీయ ముఖ చిత్రమే మోదీమయమైన నేపథ్యంలో బీజేపీని కాదని చంద్రబాబు మానగలరా? ఏపీలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే బీజేపీతో ఎన్నికల అవగాహన తప్పదా? తెలుగుదేశం జనసేన మైత్రిని దెబ్బతీసేందుకు జగన్ శిబిరం సాగిస్తున్న దుష్ప్రచారం రోతగా లేదా? వచ్చే లోక్సభ ఎన్నికల్లో వైసీపీ కన్నా తెలుగుదేశమే అధిక సీట్లు సాధిస్తుందని బీజేపీ పెద్దలు అంచనాకొచ్చారా? 403కు పైగా సీట్లు సాధించి రికార్డు నెలకొల్పాలన్న మోదీ లక్ష్యానికి అనుగుణంగానే టీడీపీతో పొత్తు ఎత్తువేశారా? సర్వేలపై విషన్ చిమ్ముతున్న జగన్ రెడ్డి శిబిరానికి వర్మ సినిమాలను నమ్ముకోవడం తప్ప మరో దారి లేదా? జగన్ సిద్ధమంటుంటే నిన్ను సాగనంపడానికి జనం సిద్ధమన్న షర్మిల కౌంటరే తుది తీర్పు కానుందా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్స్ సునిశిత విశ్లేషణ. We can comment by RK. ఈ రోజు రాత్రి 8:30 గంటలకు